వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. అద్భుతమైన మ్యాచ్ల యొక్క ముగింపు నేడు జరగబోతోంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. రెండు టీంలు అత్యద్భుతంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి రెండు టీంలు కూడా. ఆన్ పేపర్ కనుక చూస్తే బ్రహ్మాండమైనటువంటి కాంపిటీషన్స్ ఇద్దరికి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మనకి ఇటువైపు శుభ్మన్ గిల్ అత్యద్భుతంగా ఆడుతున్నాడు, సాయి సుదర్శన్ మరోవైపు ఇంకా చక్కగా ఆడుతున్నాడు, అటువైపు రజత్ పట్టిదార్ చాలా చక్కటి ఫామ్లో ఉన్నాడు. టూ సైడ్స్లో కూడా మంచి భారీ భారీ హిట్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప బౌలర్స్ ఉన్నారు. సో అంత అద్భుతంగా ఉన్నటువంటి రెండు టీములు ఫైనల్కి చేరినాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి జరగబోతోంది. ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా 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 కష్టం. కానీ సెంటిమెంటల్గా ఏవో కొన్ని రకాలైనటువంటి వెడ్లిక్స్ వస్తున్నాయనుకోండి, చూద్దాం అవన్నీ. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి అట్లాగే ఆర్ఆర్ నిష్క్రమణ, సూర్యవంశీ ఆడినటువంటి మరోసారి ఆడినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆఫ్ 96 రన్స్, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, ఫస్ట్ క్లాస్ అంపైర్ రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సార్, ఎట్లా ఉంది నిన్నటి మ్యాచ్? ఆర్ఆర్ ఓడిపోయింది, గుజరాత్ సునాయాసంగా విజయం సాధించింది. కానీ సూర్యవంశీ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత బాగుంది ఆ ఇన్నింగ్స్, మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? అంటే సూర్యవంశీ గురించి మన మొత్తం ప్రపంచం అంతా క్రికెట్ అభిమానులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. విశ్లేషకులు సునీల్ గవాస్కర్, అలాగే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఎవరు చూసినా ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో అతను వన్డే కూడా మరి అవుతాడా అంటే, నిన్నటి ఇన్నింగ్స్ చూసిన తర్వాత అతను వన్డే కూడా ఆడతాడేమో, వైట్ బాల్ లో ఖచ్చితంగా అతను ఒక సుస్థిరమైన పాత్ర పోషిస్తాడేమో, అది కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలు డెఫినెట్ గా ఇండియా క్రికెట్ శాసిస్తాడేమో అన్నట్టుగా మరి కొనసాగుతుంది అతని ఇన్నింగ్స్. మొదటగా 28 బాల్స్ లోపల 97, 26 బాల్స్ లో 28 బాల్స్ లోనే 97, తర్వాత నిన్న 96. కాకపోతే నిన్నటి ఇన్నింగ్స్ కి చాలా తేడా ఉంది. నిన్నటి ఇన్నింగ్స్ లో చూడండి, 47 బాల్స్ లో 96, అంటే సమయం తీసుకున్నాడు, కానీ విరుచుకుపడడం మాత్రం మానలేదు. తన ప్రతిభను చూపిస్తున్నాడు. 15 ఏళ్లకే కనీసం ఒక 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఒక క్రికెటర్, ఒక మంచిగా ఆడే క్రికెటర్, పరిణతి చెందినటువంటి క్రికెటర్ లాగా ఆడాడు. ఒక సంపూర్ణమైన క్రికెటర్ ని మనం అతను చూస్తున్నాం. సో ఎందుకంటే సునీల్ గవాస్కర్ లాంటి అటువంటి మహాన్ క్రికెటర్స్ ఒక వరల్డ్ లోనే మాస్టర్ అంటారు సునీల్ గవాస్కర్. అలాంటి మాస్టర్ నోటి నుంచి వచ్చిన మాటలు అంత ఈజీగా రావు. ఎందుకంటే అతని ఫిట్నెస్ ఒకటి మాత్రం కంటిన్యూగా చేస్తే మాత్రం, అతను ఖచ్చితంగా ఫిట్నెస్ మాత్రం నిరూపించుకుంటే మాత్రం సూర్యవంశీ భవిష్యత్తులో ఇండియాకు ఖచ్చితంగా మరొక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అవుతాడు, సందేహం లేదు. అలాగే ఎందుకంటే అతని దగ్గర అన్ని షాట్లు ఉన్నాయి, కానీ ఓపిక కావాలి. నేను అతను చూడండి, అతను 90s లో రాగానే బౌన్సర్స్ వేస్తున్నారు, అటు థర్డ్ మ్యాన్ లో, అప్పుడు పాయింట్ లో షార్ట్ బాల్స్ తదేకంగా వేస్తూ అలాగే అతన్ని అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ అతను అవుట్ అవుతున్నాడు. కాకపోతే 90 రన్స్ అంత ఈజీ కాదు. అంటే ఒక T20లో వరుసగా 90s అంటే అంత ఈజీ విషయం కాదు. ఈవెన్ మనకు సంజు శాంసన్ చూడండి, సెంచరీ కొట్టకుండా మనకు వరల్డ్ కప్ అందించడంలో అతని 50s చాలా కీలక పాత్ర పోషించాయి. అన్ని కూడా 90s, వరుసగా 3 90s. సో అంటే 90s అనేది 100 అనేది మనకు చాలా ముఖ్యం కాదు. బట్ అతన్ని పరిణతి చెందిన క్రికెటర్ గా మనం చూస్తున్నాం. 16 ఏళ్ళ లోపట్నే అతను ఇంత చక్కగా మెచ్యూరిటీ పొంది. అంటే సునీల్ గవాస్కర్ ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఏంటంటే మీరు 15 లోపల స్క్వాడ్ లోపల అతన్ని సెలెక్ట్ చేయండి, అంటే మ్యాచ్ ఆడించకుండా పర్వాలేదు, కానీ అతన్ని సెలెక్ట్ చేయడం మాత్రం తప్పనిసరి చేయాలి అనే ఉద్దేశంతో అతను మాట్లాడాడు. ఎందుకంటే అతను సెలెక్టర్ కాదు, బయట నుంచి మాత్రం చెప్పగలుగుతాడు, మీలాగా నాలాగా చెప్పగలుగుతాడు. మాత్రం సెలక్షన్ కమిటీలో మాత్రం మార్పు తీసుకురాలేదు. ఎందుకంటే మన ఇండియన్ సెలక్షన్ కమిటీ గురించి ప్రపంచం అంతా తెలుసు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని పక్క పెడతారో, ఎవరిని తీసుకుంటారో. ఇప్పుడు T20కి అసలు అవసరమే లేనటువంటి గిల్ తీసుకువచ్చి క్యాప్టెన్సీ చేశారు. తర్వాత అతను టీంలో లేడు, ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు, మళ్ళీ గిల్ ఖచ్చితంగా మళ్ళీ క్యాప్టెన్సీ చేయాలని స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా మన క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ చాలా తీసుకట్టుగా ఉంది. ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ ఆధారంగానే కొంతమంది ప్లేయర్లను తీసుకుంటారు, ఎలాంటి సందేహం లేదు. కానీ చెప్పడానికి మాత్రం ఐపీఎల్ ప్రతిభను సంబంధం లేదు అని చెప్తారు.
కానీ సూర్యకుమార్ యాదవ్ మొత్తం ప్రతిభ అంతా ఐపీఎల్ నుంచే వచ్చింది. సెలక్షన్ చేయడానికి కారణమే ఐపీఎల్. సో చాలా మంది ఇప్పుడు ఈవెన్ సంజు శాంసన్ అలాంటి మీ అందరి ప్లేయర్లు కూడా మాక్సిమం ప్లేయర్లు అందరూ కూడా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన తర్వాతనే ఇండియా గడప తొక్కారు. సో అలాగే వైభవ్ సూర్యవంశి కూడా ఖచ్చితంగా ఇండియా జెర్సీ వేసుకుంటాడు అతి త్వరలో. కానీ 15 స్క్వాడ్ లో ఉండాలి, అతనికి మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్స్ బౌలర్లకి పూర్తిగా నిరాశనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్న పిచ్లు ఇవి. బ్యాటింగ్ స్వర్గధామాలు. ఎక్కడ కూడా వికెట్ కి బౌలర్ కి కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకుండా మరి పిచ్చులు తయారు చేస్తున్నారు. మొత్తం పూర్తిగా బ్యాటింగ్ పిచ్లే చూస్తున్నాం మనం ఐపీఎల్ లో. 1-6 మినహాయిస్తే 150-160 కంటే తక్కువ ఉన్న మ్యాచ్లు అంటే మన లక్ష్యాలను మరి నిలుపుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. సో అలాంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఒకట వైభవ్ సూర్యవంశం తీసుకోవాలని చెప్పి అంటున్నారు. వైభవ్ సూర్యవంశి మనం నిన్న చూసాం, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ సార్. ఎందుకంటున్నా అంటే ఒకవైపు పూర్తిగా అందరు చేతులెత్తేశారు. యశస్వి జైస్వాల్ అలాగే మిగతా ప్లేయర్ అందరూ కూడా రాణించలేదు. అలాంటి సందర్భాల్లో కూడా తను ఒక్కడు చివరి వరకు ఉంటే, యాక్చువల్ గా యశస్వి జైస్వాల్ చివరి వరకు ఉన్నాడు అంటే ఖచ్చితంగా చాలా మంచి స్కోర్, కనీసం ఒక 250 వరకు ఉండేది. కానీ అతనికి బ్యాటింగ్ చేసే స్ట్రైక్ రానే లేదు అతనికి. ముఖ్యంగా అతను ఆడిన బాల్ చూడండి 47 బాల్స్ మాత్రమే. సో అప్పటికే 96 రన్స్ అంటే దాదాపుగా సగం స్కోర్ కంటే కొద్దిగా తక్కువగా అతను మాత్రమే కొట్టాడు. ధ్రువ్ జూరెల్ పేలవమైన బ్యాటింగ్. అలాగే రవీంద్ర జడేజా చూడండి, అతను 35 బాల్స్ లో 145. మేబీ వికెట్లు పడుతుండవచ్చు కానీ అతని ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఊపు తీసుకువచ్చి అతను కనీసం ఇంకా కొన్ని బౌండరీలు సిక్సర్లు 4లు సాధించాల్సిన అవకాశం ఉండే. 35 బాల్స్ లో 45, 129 స్ట్రైక్ రేట్ తో అతను ఒక విలువైన అని చెప్పుకోవాలి. ఎందుకంటే వికెట్ పడిపోయిన తరుణం లోపల 45 రన్స్. అలాగే రియాన్ పరాగ్ కూడా తన పేలవమైన బ్యాటింగ్ 6 బాల్స్ లోపల ఒక 1-4, 1-6 తోటి 11 రన్స్ చేసి, ఇంకోటి దర్శన్ చెనక మాత్రం చాలా నిరాశపరిచాడు. 9 బాల్స్ లో 3 రన్స్. 3 బాల్స్ లో 9 రన్స్ కొట్టుంటే బాగుండేది. బట్ 9 బాల్స్ లో 3 రన్స్ అంటే 6 బాల్స్ వేస్ట్ చేశాడు. అలాగే జోఫ్రా ఆర్చర్ అంటే ముందు పంపించడం, డొనోవన్ ఫెరీరా కంటే ముందు వాడు పంపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ డొనోవన్ ఫెరీరా చివరి ఓవర్ లో కూడా 4 సిక్సర్లు సాధించి అద్భుతంగా ఫినిష్ చేశాడు. కానీ ఆ స్కోర్ సరిపోలేదు. కానీ వైభవ్ సూర్యవంశి పోరాటం మాత్రం అందరు కూడా అభినందించారు, అందరూ కూడా ఆనందించారు. ఆ స్కోర్ ను చాలా బ్యాటింగ్ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇవాళ ఈ మ్యాచ్ కనుక చూసినట్టయితే మనం కనుక ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మ్యాచ్ ఇద్దరు కూడా చాలా సమానమైనటువంటి టీమ్స్ లాగా కనిపిస్తున్నాయి. అటువైపు కూడా మహామహులంతా అటువైపు ఉన్నారు బెంగళూరులో. ఇటువైపు కూడా గిల్ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో అట్లాగే మిగిలినటువంటి బ్యాట్స్మెన్ అందరూ కూడా సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు రెండోసారి కూడా అతను మళ్ళీ హిట్ వికెట్గా అతను అవుట్ అయి వెనుదిరగడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనా రెండు టీంలు దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పోరు ఎలా సాగబోతోందని మీరు అనుకుంటున్నారు? మనం చాలా మంది విశ్లేషణ చేశాం శివప్రసాద్ గారు. కానీ మన విశ్లేషణ లోపల ఎప్పుడైనా మనం అనుకున్నాం ఎస్ఆర్హెచ్ బాగా ఫామ్ లో ఉంది, గెలుస్తుంది అనుకుంటే కోల్కతాతోని ఓడిపోవడం. ఇలా ఎన్నో మ్యాచ్లు మనం ఐపీఎల్ లో చూసాం. ఇప్పుడు ఆర్సీబీ ఎంత బలంగా కనిపిస్తుంది చూడండి మీరు, చాలా బలంగా కనిపిస్తుంది. అటు రజత్ పట్టిదార్ మోర్ దాన్ 600 రన్స్ కొట్టడం, అలాగే విరాట్ కోహ్లీ 700 క్లబ్ లో ఉండడం. అంటే ఎవరు చూసినా కూడా వీళ్ళందరూ కూడా అంటే టాప్ క్లాస్ ఫామ్ లో ఉన్నారు. కానీ మరి రేపటి మ్యాచ్ గురించి చూస్తే ఏం జరుగుతుందో అన్నట్టుగానే, ఎందుకంటే బౌలింగ్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మన రబాడా ఉన్నాడు. అలాగే ఎవరు చూసినా అంటే ఈ రెండు స్క్వాడ్స్ లో కూడా 2 గుడ్ బౌలింగ్ లైనప్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఐపీఎల్ లోపల 10 టీముల లోపల ఇన్ని మ్యాచ్ల తర్వాత 2 జట్లు మాత్రమే మరి టాప్ 1-2 ప్లేసెస్ లో రావడం అంటే వాళ్ళు ఎంత కష్టమైన అంత ముగించుకొని మరి వచ్చారు ఈ స్థానంలోకి. సో డెఫినెట్ గా వాళ్ళు అద్భుతమైన ప్రతిభ కనబర్చే ఉంటారు. సో అందుకే మీకు చూడండి బ్యాటింగ్ లో బౌలింగ్ లో నెంబర్ 1 అటు రబడా నెంబర్ 1 బౌలర్, అలాగే ఇటు భువనేశ్వర్ కుమార్, అలాగే రషీద్ ఖాన్, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క హేజిల్వుడ్ తక్కువ మ్యాచ్ ఆడినా కానీ అతను చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. ముఖ్యంగా సెమీఫైనల్ అంటే మాత్రం అతను విరుచుకు పడతాడు. బ్యాటర్లకు చాలా కఠిన సాధ్యమైన రీతిలో కూడా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెడతాడు. మీకు హేజిల్వుడ్ సంగతి తెలుసు, ఎన్నో మార్లు ఇండియా నడి వచ్చాడు అతను. అలాంటి ఒక హైట్ నుంచి అతను వేసే బాల్స్ ని, అలాగే అటు సైడ్ హోల్డర్, ఇటు సైడ్ మరి హేజిల్వుడ్, అలాగే రబాడా, అలాగే రషీద్ సలాం, వీళ్ళందరూ కూడా అంటే మంచి టాప్ క్లాస్ ఫైట్ మనం చూడబోతున్నాం. బట్ ఇరు జట్లలో అంటే ఒక విధంగా చూస్తే మనం మ్యాచ్ పరంగా కాకుండా ఒత్తిడి అంటే రెండు జట్లకు కూడా ఒత్తిడి ఉంటది.
అటు సొంత గడ్డపై ఆడుతున్న గుజరాత్ కు అదే విధంగా ఉంటది. అలాగే గుజరాత్ లో ఆడుతున్నప్పటికీ సొంత మైదానం లాగానే మరి ఆర్సీబీకే వస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడంటే ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీ అభిమానులు కొన్ని కోట్లలో ఉంటారు. సో అందరూ కూడా విరాట్ కోహ్లీని చూడడానికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు విరాట్ కోహ్లీని మళ్ళీ ఓన్లీ వన్డేలో మాత్రమే చూడగలుగుతారు. సో అందుకని విరాట్ కోహ్లీని చూడడానికి జనాలు తండోపతండాలుగా రావడం, పూర్తిగా 1,35,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం పూర్తిగా అందరు కూడా టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్. అలాగే అందరు కూడా పూర్తి ఎక్కడ కూడా మీకు ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా మనకి గ్రౌండ్ నిండా ప్రేక్షకుల మద్దతు ఉంటది. కానీ ఇక్కడ రెండు జట్లలో కూడా గమ్మత్ ఏంటంటే విరాట్ కోహ్లీ మన టాప్ ఫామ్ లో ఉన్నాడు, కానీ ఫైనల్లో ఎలా ఆడతాడు? ఎందుకంటే రబడా నుంచి అతనికి ముప్పు పొంచుంది. అలాగే ఇటు హోల్డర్ మరి ఎలా కంటైన్ చేస్తాడు? ఓకే, అన్ని కూడా చాలా కీలకమైన. యా ఇప్పుడు మనం కనుక చూసేటైతే లాస్ట్ టైం మనం అనుకున్నాం ఫిల్సార్ట్ డెఫినెట్గా ఉంటాడు టీంలో అని చెప్పి అనుకున్నాము, కానీ ఫిల్సార్ట్ టీంలో లేడు. లాస్ట్ టైం ఫిల్సార్ట్ని తీసుకోలేదు. కారణం ఏంటో తెలియదు. జితేష్ శర్మని వాళ్ళు కంటిన్యూ చేయిస్తున్నారు. మనం చాలా బలంగా అనుకున్నాం ఫిల్సార్ట్ డెఫినెట్గా వస్తాడు, జితేష్ శర్మ పెర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు, గొప్పగా లేదు అని చెప్పి అనుకున్నాం. కనీసం ఈ ఫైనల్ మ్యాచ్లో మార్పు జరిగే అవకాశం ఉందంటారా? సో ఫిల్సార్ట్ చాలా కీలకమైన బ్యాటర్. మేబీ ఫైనల్ 100% వస్తాడు. జితేష్ శర్మని పట్టుగానే అతన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ జితేష్ శర్మ కంటే కూడా ఫిల్సార్ట్ చాలా 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 ఆల్మోస్ట్ చాలా మంచి రెట్లు మంచి బ్యాటర్. అతను చాలా మంచి వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో అలాగే వెంకటేష్ అయ్యర్, అలాగే ఫిల్సార్ట్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా మధ్యలో కానీ చివరిలో వచ్చే డేవిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. టిమ్ డేవిడ్ అతను చాలా అద్భుతమైన స్కోర్ సాధిస్తుంటాడు. తక్కువ బాల్స్ లోనే సిక్సర్లు సాధిస్తుంటాడు. అటు బౌండరీస్ యథేచ్ఛగా బౌండరీ సాధిస్తుంటాడు. చాలా కీలకమైన ఫీల్డర్ కూడా టిమ్ డేవిడ్. సో వీళ్ళందరితో పోలిస్తే ఆర్సీబీ చాలా గట్టిగా కనిపిస్తుంది, చాలా దృఢంగా కనిపిస్తుంది. ఆల్రెడీ టాప్ 1 లోనే మన టేబుల్ ఫినిష్ చేసింది. మళ్ళీ మొదటి మ్యాచ్ గెలిచి కూడా అక్కడ పోయి సింహాసనం మీద కూర్చుంది. సో ఇప్పుడు మిగతా వాళ్ళ కోసం ఎదురు చూసింది. అంతలోపల గుజరాత్ రానే వచ్చింది. గుజరాత్ తో చూస్తే పోరు. ఎందుకంటే గుజరాత్ రెండు కూడా ఒక విధంగా చూస్తే సమమైన జట్లే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇటు విరాట్ కోహ్లీ, అటు చూస్తే గిల్, ఇక్కడ సాయి సుదర్శన్, అటు ఒక బట్లర్ కూడా ఉన్నాడు కానీ బట్లర్ ఫామ్ లో లేడు. అక్కడ వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ నిజంగా ఒక అద్భుతమైన ఓపెనింగ్ ఇస్తున్నాడు. వస్తూనే అతను మరి బౌండరీ సిక్సర్లతో విరుచుపడుతున్నాడు. అతను కొట్టిన 30 రన్స్ లోపట్నే కావచ్చు, కానీ బౌలర్ల లయ దెబ్బతీయడం అనేది అతని ముఖ్య లక్ష్యం. అలాంటి లక్ష్యంతోనే అతను పోతున్నాడు. ఇంకోటి ఏంటంటే అతను సక్సెస్ అయినాడు అనుకోండి, డెఫినెట్ గా మంచిదే. అలా లేకపోతే నెక్స్ట్ ఫిల్సార్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు మీకు ముఖ్యంగా చూడండి, మీకు గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు కూడా ఒక రైట్ హ్యాండర్, ఒక లెఫ్ట్ హ్యాండర్. చాలా తికమగా పెడతారు బౌలర్లకి. మాటికి ఫీల్డింగ్ చేంజ్ చేయాలి. అలాగే ఇద్దరు నిన్న మరి ఒక పరిణతితో కూడిన ఆడిన మన సాయి సుదర్శన్ ఆట చూసాం. అలాగే గిల్ కూడా సమయోచితమైన, ముఖ్యంగా గిల్ గమ్మత్గా ఫీల్డర్లను చూడలేదు, గాలిని చూసి బౌండరీలు తప్పించాడు, సిక్సర్లు సాధించాడు. ఎక్స్ట్రాడనరీ టైమింగ్ తోటి మరి 104 రన్స్ చేశాడు. ఇట్ ఈస్ ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అది. అలాంటి ఇన్నింగ్స్ ఆట. కానీ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు T20కి తగ్గట్టుగా T20 తరహాలో గిల్ ఆట కనిపించదు. అతను 40 balls లో 100 కొట్టినా కానీ అతని క్లాసికల్ ఇన్నింగ్స్ కనిపిస్తుంది తప్ప అతను T20కి సూట్ అవుతాడు అన్నట్టుగా అతని ఆట ఉండదు. ఎందుకంటే అతను కంప్లీట్ గా స్ట్రేట్ బ్యాట్ తో ఆడతాడు. సో ముఖ్యంగా అటు స్క్వేర్ లో ఎక్కువ ఆడడానికి ప్రయత్నం చేయడు. ముఖ్యంగా అన్ని డ్రైవ్స్ కూడా, లాఫ్టర్ డ్రైవ్స్ కూడా, అలా పుల్స్ హుక్స్ కూడా అద్భుతంగా ఆడతాడు రోహిత్ శర్మ తరహాలో. సో అందుకని రెండు కూడా ఒక హోరాహోరీ, అంటే ఈ రెండు జట్లలో కూడా మరి కొదవ సింహ లాంటి ప్లేయర్లు ఉన్నారు, మరి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు, చక్కని ఆల్రౌండర్లు ఉన్నారు. అలా మంచి ఫీల్డింగ్ జట్టు, రెండు కూడా మంచి ఫీల్డింగ్ జట్లు. సో మొన్న అంతకుముందు గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ లో అంటే మనం ప్లే ఆఫ్స్ లోపల ఓడిపోయింది క్యాచ్లు డ్రాప్ చేసి, కానీ మన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చింది. మీరు నిన్న కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు. గుజరాత్ ఒక మ్యాచ్ ఓడిపోతుంది, వెంటనే ఇంకొక మ్యాచ్ గెలుస్తుంది, ఇమీడియట్ మ్యాచ్ గెలుస్తుంది. అది గుజరాత్ ఒకటి అంటే వంట పట్టించుకుంది అది. సో అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కింద పడ్డాం అనేది కాదు, మళ్ళీ ఎంత ఫాస్ట్ గా మరి పైకి రావడం అనేది ముఖ్యంగా ఒక బాల్ లాగా నేలకు వేసిన బంతి ఎలా బయటకు మీదికి వస్తుంది. అలానే గుజరాత్ ఒకటి ఓటమి రాగానే వెంటనే ఇమీడియట్ గా గెలుపుగా మలుచుకోవడం. అలాగే గుజరాత్ సచ్ ఏ వండర్ఫుల్ టీమ్. బట్ నాకైతే మ్యాచ్ కొనసాగితే, అంటే మ్యాచ్ ఒకవేళ పవర్ ప్లే లో గిల్ త్వరగా అవుట్ అయినా అటు ఓటమి మాత్రం ఖచ్చితంగా గుజరాత్ కు తప్పదు. ఎందుకంటే ఆర్సీబీ లోపల చాలా కీలకమైన ప్లేయర్ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరిని మించిన ప్లేయర్లు ఒకరు. ఫిల్సార్ట్ వచ్చాడంటే దాదాపుగా ఒక మంచి ఛాన్సెస్ పెరుగుతాయి, డెఫినెట్ గా ఛాన్సెస్ పెరుగుతాయి.
ఆర్సీబీకి. ఫిల్సాట్ చాలా కీలకమైన బ్యాటర్. మరి పవర్ ప్లే లో కూడా బౌలర్లను తుత్తునీయం చేస్తాడు, బౌలర్ల లయన్ దెబ్బతీస్తాడు. సో వెంకటేశ్వర్ కూడా అదే పని చేస్తున్నాడు. సో అటు ఫిల్సాట్ వెంకటేశ్వర నలుగురు మాత్రమే విదేశీ ప్లేయర్లు ఆడే అవకాశం ఉంటుంది కనుక ఫిల్సాట్ అలాగే హెజిల్వుడ్, అలాగే ఇంకొకటి విషయం కూడా మనం మర్చిపోయినాము, అదే మన పాండ్యా కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను బ్యాటింగ్ తో కూడా చాలా విలువైన